నేను ఈ వీడియోలో స్టాయికియోమెట్రీలో లిమిటింగ్ రియేజెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే లిమిటింగ్ రియేజెంట్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ రియేజెంట్ which gets consumed completely in a course of reaction and limits the amount of product. సో మనకి ఏం చెప్తుందంటే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఏదైతే రియేజెంట్ కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుందో, కంప్లీట్గా రియాక్ట్ అయిపోతుందో దాన్ని మనము లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాము. అయితే ఆ లిమిటింగ్ రియేజెంట్ని బేస్ చేసుకొని మనము అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో which determines the limiting reagent determines the amount of product. So therefore the reactant that limits the formation of limiting reagent is called formation of product is called limiting reagent, and the concept is called limiting factor. సో మనకు ఆ రియేజెంట్ని మనం అంటే ఏదైనా రియాక్షన్లో రియాక్టెంట్ కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఆ రియాక్టెంట్నే మనము లిమిటింగ్ రియేజెంట్ అంటాము. అండ్ దిస్ ఫ్యాక్టర్ అంటే కంప్లీట్ ఈ కాన్సెప్ట్ని మనము లిమిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నైట్రోజన్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్ దట్ గివ్స్ అమ్మోనియా. సో ఇది బ్యాలెన్స్డ్ రియాక్షన్ కాదు. అయితే అకార్డింగ్ టు బ్యాలెన్స్డ్ రియాక్షన్ 1 mole of nitrogen reacts with 3 moles of hydrogen and gives 2 moles of ammonia. So ఇది nitrogen 1 mole ఉంది and that exactly reacting with 3 moles of hydrogen and gives 2 moles of ammonia. సో మనకి ఇది బ్యాలెన్స్డ్ రియాక్షన్. So according to balanced reaction 1 mole of nitrogen reacting with 3 moles of hydrogen and gives 2 moles of ammonia. కానీ మనకు క్వశ్చన్లు ఏమి ఇస్తుందంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా ఫార్మ్డ్ వెన్ 1 mole of nitrogen reacting with 1 mole of hydrogen. When 1 mole of nitrogen and 1 mole of hydrogen reacts, then we have to find out the volume. సో ఇక్కడ మనకి 1 mole దీస్ ఆర్ గివెన్. ఏమి ఇచ్చిండు అంటే 1 mole నైట్రోజన్ ఇచ్చిండు అండ్ 1 mole హైడ్రోజన్ ఇచ్చిండు. సో ఈ రెండింటి నుంచి మనకు అమ్మోనియా ఎంత ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాం. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా? సో అమ్మోనియా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీంట్లో మనం ఇంకొకటి ఏంటి అంటే లిమిటింగ్ రియేజెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో మనకి లిమిటింగ్ రియేజెంట్ ఏం చెప్తుందంటే ద రియేజెంట్ విచ్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అండ్ ఫార్మ్స్ ప్రోడక్ట్స్. అంటే కంప్లీట్గా ఏదైతే కన్జ్యూమ్ అవుతుందో దాన్ని మనము లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాము. అయితే ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే 1 mole requires 3 moles of hydrogen. 1 mole of nitrogen is exactly reacting with 3 moles of hydrogen. So 1 mole నైట్రోజన్కి మనకి 3 moles హైడ్రోజన్ కావాలి. కానీ మనకు రెండు 1 moles ఉన్నాయి. 1 mole ఇది ఉంది అండ్ 1 mole ఇది ఉంది. 1 mole హైడ్రోజన్ ఉంది, 1 mole నైట్రోజన్ ఉంది. సో దీంట్లో మనకు 1 moleకి 3 moles కావాలి, కానీ 1 moleకి 1 mole ఉంది అన్నప్పుడు మనకి చూడండి ఇది ఈక్వల్గా ఉంది. సంథింగ్ 1 mole ఉంది, కానీ ఇక్కడ 1 mole 3 molesకి 1 mole ఉంది. అంటే మనకి ఇక్కడ తక్కువ ఉంది. 3 moles కావాల్సింది 1 mole ఉంది. కాబట్టి మనం దీన్ని ఏం చెప్తున్నా అంటే నేను ఈ 1 mole నైట్రోజన్ని 1 mole హైడ్రోజన్ని లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాను. సో మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే దాన్ని మనము లిమిటింగ్ రియేజెంట్ అంటాము. అది రియాక్షన్ జరిగేటప్పుడు కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. సో మనకి 1 moleకి ఉండాల్సింది 1 mole నైట్రోజన్ ఉంది. 1 mole నైట్రోజన్ ఉండాల్సింది 1 mole నైట్రోజన్ ఉంది, కానీ మనకి 3 moles ఉండాల్సింది 3 moles బదులు మనకు 1 mole హైడ్రోజన్ మాత్రమే ఉంది. సో కాబట్టి 1 mole ఉంది కాబట్టి ఇది తక్కువగా ఉంది, కాబట్టి ఇది కంప్లీట్గా రియాక్షన్లో యూటిలైజ్ అయిపోతుంది, కంప్లీట్గా రియాక్ట్ అయిపోతుంది మనకి. కాబట్టి నేను ఈ 1 mole హైడ్రోజన్నే లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చిన డాటాని బేస్ చేసుకొని
1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ని లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాను. సో మనకి దీన్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ వాల్యూమ్ కానీ ప్రోడక్ట్ అమౌంట్ కానీ చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి ఏం చెప్పుకోవచ్చు అంటే 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ గివ్స్ 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియా. సో 1 mole gives how many moles? So based on that 3 moles of hydrogen gives 2 moles of ammonia. 3 moles gives 2 moles. So then 1 mole gives, ఇది లిమిటింగ్ రియేజెంట్ కాబట్టి ప్రోడక్ట్ని దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. 1 mole gives how many moles? So that is equals to 1 into 2 by 3. That is 1 into 2 by 3, nothing but 2 by 3 moles ammonia will form. So 2 by 3 moles of ammonia form అవుతుంది. ఎప్పుడు మనకి 1 mole హైడ్రోజన్ అండ్ 1 mole నైట్రోజన్ తీసుకుంటే 2 by 3 moles of ammonia will form. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగిండు అంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. సో మనకి వాల్యూమ్ కావాలంటే మోల్స్ ఇంటూ 22.4 లీటర్స్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. సో 2 by 3 ఇంటూ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా విల్ ఫామ్. సో మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ దీని కొరకు లిమిటింగ్ రియేజెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రావాలి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి లిమిటింగ్ రియేజెంట్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లిమిటింగ్ రియేజెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని గివెన్ డాటాలో గివెన్ క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూమ్ అడిగితే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే వెయిట్ అడిగితే వెయిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ మోల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 100 ml ఆఫ్ ఎసిటిలీన్ అండ్ ఆక్సిజన్ అండ్ 100 ml ఆఫ్ ఈచ్ acetylene and oxygen are mixed. The mixture strongly heated to complete the reaction and cooled back to room temperature. What is the volume of carbon dioxide is formed? So మనకి acetylene reaction రాస్తున్నాను. Acetylene reacts with oxygen, that gives carbon dioxide plus water. ఏదైనా హైడ్రోకార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అనేవి ప్రోడక్ట్స్గా వస్తాయి. అయితే ఇది బ్యాలెన్స్డ్ చేయడం మనకి వచ్చి ఉండాలి. ఇక్కడ నేను బ్యాలెన్సింగ్ చేస్తున్నాను. బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే 2 moles ఆఫ్ ఎసిటిలిన్ C2H2 ఎసిటిలిన్ ఆర్ ఇథైన్ అని చెప్పొచ్చు. ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్ అని. ఇది 2 moles ఆఫ్ acetylene reacts with 5 moles of oxygen and gives 4 moles of carbon dioxide and 2 moles of water. సో మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ దిస్ ఇస్ దీన్ని మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని చెప్తున్నాం. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనకి 2 moles of acetylene reacting with 5 moles of oxygen and gives 4 moles of carbon dioxide. మనకి ఇక్కడ ఇవన్నీ గ్యాసెస్. ఇక్కడ ఎసిటిలిన్ అనేది గ్యాస్ అండ్ ఆక్సిజన్ అనేది గ్యాస్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్. సో గ్యాస్ కాబట్టి నేను వీటిని వాల్యూమ్లోకి కన్వర్ట్ చేస్తే 2 into 22.4 లీటర్స్ అని చెప్తున్నాను దీన్ని. అండ్ దట్ ఈస్ రియాక్టింగ్ విత్ 5 into 22.4 లీటర్స్ and gives 4 into 22.4 liters. అయితే ఇది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి చెప్పుకుంటున్నాం. కానీ మనకు డాటాలో ఇచ్చిన క్వశ్చన్లో 100 ml ఆఫ్ ఎసిటిలిన్ ఉంది అండ్ 100 ml ఆఫ్ ఆక్సిజన్ ఉంది. సో దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏందనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఆ లిమిటింగ్ రియేజెంట్ని బేస్ చేసుకొని మనము కార్బన్ డైఆక్సైడ్ని
ఫైండ్ అవుట్ చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే 2 into 22.4 liters 2 into 22.4 liters require 5 into 22.4 liters of oxygen. సో మనకి ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలిన్ అంటే 2 into 22.4 liters of volume of acetylene exactly reacts with 5 into 22.4 liters of oxygen. కానీ మనకు ఏమి ఇచ్చిండు, 100 ml ఇది ఇచ్చిండు. నెక్స్ట్ 5 into ఇక్కడ ఆక్సిజన్ కూడా 100 ml ఇచ్చిండు, 100 ml ఆక్సిజన్ ఇచ్చింది. సో మనకి దీంట్లో చూసినట్లయితే ఇక్కడ 2 moles రిక్వైర్. సింపుల్గా వీటి రేషియో చూసినట్లయితే 1 వాల్యూమ్ 1 వాల్యూమ్ అని చెప్తున్నాం. ఇది 1 వాల్యూమ్ అనుకుంటే చేస్తాం, ఇది 1 వాల్యూమ్ ఉంది. కానీ మనకి ఇక్కడ ఫ్రమ్ ద గివెన్ రియాక్షన్ 2 వాల్యూమ్స్ రిక్వైర్ 5 వాల్యూమ్స్. ఇక్కడ చూసినట్లయితే 2 వాల్యూమ్స్ రిక్వైర్ 5 వాల్యూమ్స్. అదే నేను ఇక్కడ రాస్తున్నాను, 2 వాల్యూమ్స్ రిక్వైర్ 5 వాల్యూమ్స్. కానీ మనకి ఇచ్చింది 1 వాల్యూమ్ 1 వాల్యూమ్. దీన్ని బేస్ చేసుకొని మనము లిమిటింగ్ రియేజెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 వాల్యూమ్ రిక్వైర్ హౌ మనీ వాల్యూమ్స్ అనుకుంటే దీన్ని తీసేస్తున్నాను. సో దట్ ఈస్ 1 into 5/2 అని చెప్తున్నాను. 1 into 5 5 అవుతుంది, 5/2 వాల్యూమ్స్ అవుతుంది. సో మనకి 1 వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలిన్ రిక్వైర్స్ 5/2 వాల్యూమ్స్, నథింగ్ బట్ మనం దీన్ని 2.5 వాల్యూమ్స్ అని చెప్తున్నాం. సో మనకి 2.5 వాల్యూమ్స్ లేదు. 1 వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలిన్కి 2.5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి మనకు, కానీ 1 వాల్యూమ్ మాత్రమే ఇచ్చిండు. సో దీన్ని నేనేం చెప్తున్నా అంటే ఇది తక్కువగా ఉంది అని చెప్తున్నాను. ఆక్సిజన్ అనేది మనకి 2.5 వాల్యూమ్స్ ఉంటే సరిపోతుంది 1 వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలిన్కి. కానీ 2.5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ లేదు, 1 వాల్యూమే ఉంది. కాబట్టి దీన్ని నేను లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాను. అంటే కావాల్సిన దానికంటే, రియాక్షన్ జరగడానికి కావాల్సిన దానికంటే తక్కువ ఉంది, కాబట్టి దీన్ని లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాను. లిమిటింగ్ రియేజెంట్ ఇక్కడ మనకి ఆక్సిజన్ అని చెప్తున్నాం. సో మనకి 2 వాల్యూమ్స్కి 5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి, కానీ 1 వాల్యూమ్ అది ఇచ్చిండు, 1 వాల్యూమ్ ఇది ఇచ్చిండు. సో 1 వాల్యూమ్కి ఎంత కావాలంటే 5/2 వాల్యూమ్స్ కావాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వాల్యూ కంటే తక్కువ ఉంటే మనకు ఇది కాకుండా నెక్స్ట్ది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన కావాల్సిన వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంది, కాబట్టి దీన్ని మనము లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాం. సో కావాల్సిన వాల్యూమ్ కంటే తక్కువ ఉంది, ఇచ్చిన వాల్యూము కావాల్సిన వాల్యూమ్ కంటే తక్కువ ఉంది, కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ అని చెప్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 5 వాల్యూమ్స్కి మనకు ఇక్కడ చూసినట్లయితే 5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ 4 వాల్యూమ్స్, నథింగ్ బట్ 4 మోల్స్ అని చెప్తున్నాను. వాల్యూమ్స్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ నేను మోల్స్ లాగా తీసుకుంటాను, వాల్యూమ్స్ లాగా తీసుకుంటాను. 4 వాల్యూమ్స్ కావాలి, కానీ మనకి ఇచ్చింది ఎంత, 1 వాల్యూమ్ ఇచ్చిండు. జస్ట్ లైక్ వాల్యూమ్ ప్లేస్లో మోల్ అని చెప్పుకోండి. సో 1 మోల్కి ఎంత కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ 5 మోల్స్కి 4 మోల్స్ కావాలి. 5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ 4 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, కానీ మనకి జస్ట్ 100 ml ఇచ్చిండు. సో జస్ట్ సో ఇక్కడ సో ఇక్కడ 5 into 5 moles oxygen gives 4 moles కార్బన్ డైఆక్సైడ్. సో 5 మోల్స్ అంటే వాల్యూమ్ ఎంత చెప్పుకోవచ్చు అంటే 5 into 22.4 లీటర్స్ అండ్ 4 మోల్స్ అంటే 4 into 22.4 లీటర్స్. కానీ మనకు 100 ml మాత్రమే ఉంది. సో దీనికి ఎంత వస్తుంది, జస్ట్
క్రాస్ మల్టిప్లై చేయండి, దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 10⁻³ లీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా దీనికి ఎంత కావాలి అంటే దట్ ఈస్ 100 ml ఇంటూ 10⁻³ ఇంటూ 4 ఇంటూ 22.4 లీటర్స్ by 5 into 22.4 liters. So 22.4 की cancel అవుతుంది 22.4. నెక్స్ట్ 520 రిమైనింగ్ మనకి 20 into 4 80 into 10⁻³ liters of carbon dioxide will be formed. దీన్ని లీటర్స్లో చెప్తున్నా, కానీ ఒకవేళ ఎంఎల్లో చెప్పుకోవాలంటే ఈ 10⁻³ తీసేస్తుంటే సరిపోతుంది, అంటే ఇంటూ 10⁻³ చేస్తే సో వేర్ యూ విల్ గెట్ 80 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ఫామ్. ఈ విధంగా మనము సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అన్నమాట.